వెల్కమ్ టు భూమిక స్టడీస్. మనం వచ్చేసి ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది చూడడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా కానీ జాయిన్ అయితే మేము పెట్టే ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ బుక్లు వచ్చేసి మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది 299 రూపీస్కి. అందులో మనకి తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయండి. లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా కానీ మీరు జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో బ్లాగ్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా నా కూతురు పేరు మీద అనమాట. సో దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు మాకు సపోర్ట్గా నిలుస్తారని, మీ ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈరోజు టాపిక్ వచ్చేసి మనది కరెంట్ అఫైర్స్. ఈరోజుకి సంబంధించిన జూన్ 26కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్వశ్చన్స్ వచ్చేసి మీకోసమే. సో ఈ 11 క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ తెలిస్తే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియకపోతే నేను వీడియో ఎండ్లో వీటికి సంబంధించిన ఆన్సర్స్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. Which state government has decided to give 6 crores to Olympic gold winner? Which state government has decided to give 6 crores to Olympic gold winner? ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి హర్యానా. సో మనకి ఆన్సర్ వచ్చేసి హర్యానా. సో ఇప్పుడు హర్యానా గురించి మనం స్టాటిక్ జీకే తెలుసుకుందాం. హర్యానా క్యాపిటల్ వచ్చేసి మనకి చండీగఢ్. యానిమల్ వచ్చేసి మనకి బ్లాక్ బంక్. స్టేట్ బర్డ్ వచ్చేసి బ్లాక్ ఫ్రాంక్లిన్. ద స్టేట్ ఆఫ్ హర్యానా కేమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 01 నవంబర్ 1966 అనమాట. సో హర్యానా సీఎం వచ్చేసి మనోహర్ లాల్ ఖట్రే. గవర్నర్ వచ్చేసి సత్యదేవ్ నారాయణ్ అయ్యర్. సో ఇది మనకి స్టాటిక్ జీకే అనమాట హర్యానా గురించి. సో ఇప్పుడు హర్యానా గురించి మనం కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. కరెంట్ అఫైర్స్ ఆఫ్ హర్యానా అనమాట. సో విచ్ స్టేట్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ హరిహర పాలసీ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అబాండెంట్ అండ్ సరెండర్డ్ చిల్డ్రన్స్? విచ్ స్టేట్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ హరిహర పాలసీ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అబాండెడ్ అండ్ సరెండర్డ్ చిల్డ్రన్స్? ఆన్సర్ వచ్చేసి మనకి హర్యానా. Which state has launched the COVID emergency loan scheme? Which state has launched COVID emergency loan scheme? Answer వచ్చేసి మనకి హర్యానా. Which state has launched Gram Darshan platform? Which state has launched Gram Darshan platform? Answer వచ్చేసి మనకి హర్యానా. Which among the following state has declared black fungus notified disease? Which among the following state has declared black fungus a notified disease? Answer వచ్చేసి మనకి హర్యానా. Which state government launches Sanjeevani Pariyojana to treat COVID patients at home? Which state government launches Sanjeevani Pariyojana to treat COVID patients at home? Answer వచ్చేసి మనకి హర్యానా. Oxygen on Wheels initiative has been started in which Indian state? Oxygen on Wheels initiative has been started in which Indian state? Answer వచ్చేసి మనకి హర్యానా. Recently, Lieutenant General Majendra Singh has taken over Lieutenant General
Manjinder Singh has taken over the Chief of Staff Western Command. Where is the headquarters of Western Command located? ఆన్సర్ వచ్చేసి మనకి హర్యానా. ఆన్సర్ వచ్చేసి మనకి హర్యానా. Flipkart will set up Asia's largest fulfillment center in which Indian state? Flipkart will set up Asia's largest fulfillment center in which Indian state? ఆన్సర్ వచ్చేసి మనకి హర్యానా. ఆన్సర్ కూడా మనకి హర్యానాలోనే అనమాట. విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి అత్యోదయ పరివార్ ఉత్తన యోజన? విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి అత్యుదయ పరివార్ ఉత్తన్ యోజన? ఆన్సర్ వచ్చేసి మనకి హర్యానా. మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ హర్యానాకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు గివ్ 6 crores ఒలింపిక్ గోల్డ్ విన్నర్? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ Which state government has decided to give 6 crores to Olympic gold winner? ఆన్సర్ వచ్చేసి మనకి హర్యానా. Recently, India's official Olympic theme song was launched, titled Laksh Tere Samne Hai. This song is sung and composed by. Recently, India's official Olympic theme song was launched, titled Laksh Tere Samne Hai. This song is sung and composed by Mohit Chauhan. సో ఒలింపిక్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మస్కట్ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. మెరితోవా. ద నేమ్ ఆఫ్ మెరితోవా ఈజ్ బేస్డ్ ఆన్ ద జపనీస్ వర్డ్. నేమ్ ఆఫ్ మెరితోవా ఈజ్ బేస్డ్ ఆన్ జపనీస్ వర్డ్. మేరీ మీన్స్ ఫ్యూచర్, తోవా మీన్స్ ఇటర్నిటీ, representing the wish that the Tokyo 2020 Olympic Games will lead to a future of everlasting hope in hearts of everyone around the world. సో ఈ మస్కట్ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంబలం ఆర్ సెల్వం has been appointed as the Speaker of which state and UTI assembly? Embalam R. Selvam has been appointed as the Speaker of which state union territory assembly? ఆన్సర్ వచ్చేసి మనకి పాండుచెర్రీ. ఆన్సర్ వచ్చేసి మనకి పాండుచెర్రీ. ఇది యూనియన్ టెరిటరీ అన్నమాట. షూటింగ్ రేంజ్ to be renamed after. Shooting range to be renamed after Chandro Tomar in which Indian state? Shooting range to be renamed after Chandro Tomar in which Indian state? ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తర్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి మనకి ఉత్తర్ ప్రదేశ్. On which day International Olympic Day is observed? On which day International Olympic Day is observed? ఆన్సర్ వచ్చేసి మనకి 23rd June అనమాట. 23rd June. సో ఈసారి ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే థీమ్ వచ్చేసి మనకి స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్ విత్ ది ఒలింపిక్ డే వర్కౌట్ ఆన్ 23rd June అనమాట. సో ఇది మనకి థీమ్. స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్. Who has been named as the captain of 16-member Olympic bound men's hockey team? Who has been named as the captain of 16-member Olympic bound men's hockey team? ఆన్సర్ వచ్చేసి మన్ప్రీత్ సింగ్. ఇది మెన్స్కి సంబంధించి. అదే ఉమెన్స్కి వచ్చేసరికి రాణి రాంపాల్.
Which of the following country has crowned first ICC World Test Championship? Which of the following country has crowned first ICC World Test Champion? ఆన్సర్ వచ్చేసి మనకి న్యూజిలాండ్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి న్యూజిలాండ్. సో దీని రిలేటెడ్ కొద్దిగా మనం ఒక ఆర్టికల్ చూసుకుందాం. న్యూజిలాండ్ defeated India to win the first ICC World Test Championship. New Zealand chased down the target of 139 to win the first ever World Test Championship final with 8 wickets in hand. The last day of the match was played on June 23rd, 2021. The match saw 6-day play in the place of the regular 5-day due to the rain factor. Kingsley Jameson has been adjudged as the player of the match, while Kane Williamson is the player of the series. ఇది మనకి న్యూజిలాండ్ మరియు ఇండియాకి సంబంధించి ఐసిఐసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి అన్నమాట. Which state CM launches agriculture diversification scheme? Which state CM launches agriculture diversification scheme? ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్. గుజరాత్ గురించి గుజరాత్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి విజయ్ రూపానీ వర్చువల్గా అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏమంటే మేకింగ్ అగ్రికల్చర్ సస్టైనబుల్ అండ్ ప్రాఫిటబుల్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ది స్టేట్. ద స్కీమ్ విల్ బి బెనిఫిట్ మోర్ దాన్ 1.26 lakhs వనబంధు ఫార్మర్స్ ఫర్ 14 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ గుజరాత్ అన్నమాట. Which among the following tops inaugural list of top philanthropists of the century? Which among the following tops inaugural list of top philanthropists of the century? Answer వచ్చేసి జమ్షెడ్జీ నజీర్వజీ టాటా. జమ్షెడ్జీ నజీర్వజీ టాటా. సో ఆయన గురించి కొన్ని డీటెయిల్స్ అన్నమాట, ఒకసారి చదువుకోండి. Which Indian city ranked as one of the top 5 technological centers in Asian Pacific regions? Which Indian city ranked as one of the top 5 technological centers in Asia Pacific region? సో ఆన్సర్ వచ్చేసి మనకి బెంగళూరు. టాప్ 5 సిటీస్ అంటే బీజింగ్, షాన్హాయి, బెంగళూరు, శాంజన్ అండ్ సింగపూర్ అనమాట. సో ఫస్ట్ 2 ప్లేసెస్లో చైనాకి సంబంధించిన ఉన్నాయి, మళ్ళీ థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇండియాకి సంబంధించిన బెంగళూరు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన ఇండియా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. టాప్ 5 అడిగారు కాబట్టి మనకి బెంగళూరు కూడా ఉంది. సో అందుకే మనం బెంగళూరు చెప్పడం జరిగింది. సో ఇది మనకి బెంగళూరుకి రిలేటెడ్గా మనకి Bangalore has emerged as the top 5 technological centers in the APAC region, while Hyderabad is ranked in the top 10 list. A reported of Cloris title Growth Engine of Innovation: How Asia Pacific Technology Hubs Are Reshaping Regional Real Estates. Weightlifter Ruler Hubbard will be first trans athlete to compete in Olympics belonging to which country? Weightlifter Lauren Hubbard will be the first trans athlete to compete at Olympics belonging to which country? Answer వచ్చేసి మనకి న్యూజిలాండ్. Who has been named Ambassador of Forest Frontline Heroes at WWF India?
who has been named ambassador of Forest Frontline Heroes at WWF India. ఆన్సర్ వచ్చేసి మనకి ఉపాసన కామినేని. సో మీ అందరికీ తెలుసు రామ్ చరణ్ వైఫ్ అనమాట. ఓకే, సో ఉపాసన కామినేని గురించి చిన్న WWF India has inducted Upasana Kamineni, Director of Apollo Hospitals, as the Ambassador of Forest Frontline Heroes, with the aim to appreciate the efforts of frontline workers in hospitals and in the wildlife protection spaces. The focus of this will be on several states across the country, covering most eco regions. Some important days అనమాట. ఇంటర్నేషనల్ విడోస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబలీ ఆన్ 23rd June ఎవ్రీ ఇయర్. యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే 23rd June. సో ఇవి నేను ఫస్ట్లో మీకు క్వశ్చన్స్ ఇచ్చాను కదా, దానికి సంబంధించిన ఆన్సర్స్ స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు. సో ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్లీస్ట్ ఈ వీడియోని 10 స్టూడెంట్స్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.